రైట్ నౌ సౌత్ గోవాలో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్లో కోల్వా బీచ్ దగ్గర మనం ఉన్నాము. ఇట్స్ ఈవినింగ్ టైం. చూద్దాం ఎలా ఉంది బీచ్ అనేది. ఆఫ్ సీజన్లో ఈ ప్లేస్లో ఇంతమంది జనమా? అండ్ నేను చూసిన అన్ని సౌత్ గోవా బీచెస్లో ఎక్కువ క్రౌడ్ చూసింది ఇప్పుడు వరకు అయితే ఈ బీచ్లోనే. ఆన్ సీజన్లో ఈ ప్లేస్కి ఉండే హైప్ ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ దేర్ ఇట్ ఈస్, హెవెన్ నుంచి ఒకటేదో ఒక ల్యాండ్, ఒక కింగ్డమ్ లాగా కనిపిస్తుంది, ఒక సమ్ ఐలాండ్ కైండ్ ఆఫ్ లాగా. అండ్ వెనకాలంతా ఆరెంజ్ షేడ్స్ ఉన్నాయి. ఒకసారి అటు చూడండి. చూడడానికి చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంది కదా! అక్కడ నేను మాట్లాడిన ప్రతీదీ విండ్ ఎక్కువగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఆ బీచ్ ఎంత లాంగ్ స్ట్రెచ్‌లో ఉంది అనంటే, అసలు నాకు ఎండ్ పాయింట్స్ అనేదే కనిపించట్లేదు. సౌత్ గోవాలో వన్ ఆఫ్ ది లాంగ్ సాండ్ బీచెస్‌లో ఒకటి కోల్వా బీచ్ అనమాట. చూడండి అక్కడ వాటర్ అక్కడికెళ్ళి వస్తున్నాయి. అది అలా డివైడ్ అయ్యి సముద్రంలో కలుస్తున్నాయి అనమాట. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లగూన్ లాంటిదని అనుకోండి. మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి గాని, మడ్గావ్ బస్ స్టేషన్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. బసెస్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. కరెక్ట్‌గా బీచ్ దగ్గరికొచ్చి మిమ్మల్ని దింపేస్తారనమాట. సో, ఈజీగా మీరు సౌత్ సైడ్ ఏదైనా బీచెస్ చూడాలి అని అనుకుంటే, కోల్వాకి ఎప్పుడైనా రావాలి అనుకుంటే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఆ వేలో ఉంటుంది. ఎంత బావుందంటే చూడ్డానికి. అండ్ ఈవెన్ సాండ్ గూడా ఇట్ వాస్ సో నైస్. నేను చూసిన అన్ని బీచెస్‌లో సౌత్ గోవాలో ఎక్కువ హ్యాపెనింగ్ జనాలు కనిపించింది ఈ ప్లేస్‌లోనే అనమాట. సో, మీరెప్పుడైనా కొంచెం హడావిడిగా ఉండే బీచ్ రావాలి, అది గూడా సౌత్ సైడ్. సౌత్ సైడ్ మోస్ట్‌లీ కామ్ బీచెసే ఉంటాయి. నార్త్ అంత హడావిడైతే ఉండదు. బట్ సౌత్‌లో గూడా కొంచెం హ్యాపెనింగ్ అండ్ అలాగే జనాలెక్కువుండే బీచ్ అయితే కోల్వా ఈస్ ద రైట్ ఆప్షన్. ట్రస్ట్ మీ గైస్, అమేజింగ్ సన్‌సెట్ నా కళ్ళ ముందు ఉంది. ఒకసారి చూడండి. అద్భుతమైన సన్‌సెట్ చూసిన తర్వాత ఈ ప్లేస్‌ని నా ఫేవరెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకోకపోతే ఎలా? ఎంత బావుందంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్‌ని ఒక సైడ్ చూస్తూ, ఇంకో సైడ్ మొత్తం మబ్బులతో కమ్మేసిన మేఘాలని చూస్తూ, ఒకటే ప్లేస్‌లో, ఒకటే టైంలో డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్ళిన డిఫరెంట్ వ్యూస్‌ని చూస్తున్న నా ఫీలింగ్ మీకెలా చెప్పాలి? చాలా 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 బావుంది. సౌత్ గోవాలో నేను చాలా బీచెసే చూసాను. ఆ బీచెస్‌లో ఇదేం పెద్ద గొప్ప బీచ్ అనైతే నేను చెప్పను కానీ, ఇక్కడ సన్‌సెట్ మాత్రం వర్త్ వర్మ. వర్త్. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని రావాల్సిందే. అరౌండ్ 4:00 అలా ఈవినింగ్ టైమ్ వచ్చేసి సన్‌సెట్‌ని చూసుకొని పీస్‌ఫుల్‌గా ఒక క్వాలిటీ టైమ్‌నైతే మీరు స్పెండ్ చేయొచ్చు. సౌత్ సైడ్ ఉండే అన్ని బీచెస్‌లో లైక్ ఇక్కడే నేను ఎక్కువ జనాల్ని చూసాను. అది లోకల్ పీపుల్ అయినా, టూరిస్ట్ అయినా కూడా. సో, ఆఫ్ సీజన్ కాబట్టి ఆఫ్ సీజన్‌లోనే ఇంతమంది జనాలున్నారు అంటే, ఆన్ సీజన్‌లో ఎంతమంది ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఆఫ్ సీజన్ అంటే
పీక్ సమ్మర్ అండ్ ఆల్సో రైనీ సీజన్ అండ్ మాన్సూన్ మిడ్ వరకు అన్నమాట. సో ఇది ఆఫ్ సీజన్ అన్నమాట. గోవా అనే ఒక ప్లేస్ నార్త్ అయినా సౌత్ అయినా నవంబర్ మిడ్ నుంచి మీకు మార్చ్ ఎండ్ వరకు మహా అంటే జరుగుతుందేమో. ఈవెన్ మార్చ్ లో కూడా ఎక్కువ సమ్మర్ కాబట్టి బీచ్ దగ్గర హ్యూమిడిటీ తట్టుకోలేరు. సో ఇది హ్యాపెనింగ్ టైమ్. మిగతా అంతా టైం కూడా ఆఫ్ సీజన్. సో అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ ప్లేసెస్ లో స్టేస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ బీచ్ దగ్గర నేను పెద్ద పెద్ద హోటల్స్ ఫుడ్ కి సంబంధించినవి చూడలేదు, కానీ బయట మాత్రం స్ట్రీట్ ఫుడ్ షాపింగ్ అవైలబిలిటీ ఉంది. నార్త్ అంతా హైగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, కానీ సౌత్ లో ఉండే బీచెస్ లో అన్నిట్లో కల్లా హ్యాపెనింగ్ బీచ్ అయితే కోల్వా బీచ్. డెఫినెట్లీ మీరు రండి. అండ్ నేను చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ చూడడానికి వ్యూస్ కూడా చాలా మెస్మరైజింగ్ గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ లో మీరు ఉండి మిగతా బీచెస్ లైక్ బీటల్ బాటిమ్ కానీ సెర్నా బాటిమ్ ఇంకా వార్కా ఇవి కూడా కవర్ చేయొచ్చు. ఓన్లీ సౌత్ లో నేను 2 ప్లేసెస్ లో ఉండి ఆల్మోస్ట్ 20+ బీచెస్ ని సౌత్ బీచెస్ ఓన్లీ సౌత్ బీచెస్ ఆఫ్ గోవాని కవర్ చేశాను. ఒకటి వచ్చేసి కోల్వా, ఇంకోటి వచ్చేసి పల్లోలం. సో ఆ ప్లేసెస్ లో ఉండడానికి ఇస్ ద రైట్ చాయిస్, ఎస్పెషల్లీ సౌత్ సైడ్ మీరు వస్తుంటే.